39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అదే 6 మంత్రి పదవుల గురించి రచ్చన నడుస్తుంది. అదంతా మనం చాలాసార్లు డిస్కస్ చేశాం సార్. సార్ చూసుకుంటే ఈయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి తెలంగాణ రాష్ట్రంలో. ఏంటి సార్ ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు మీరు? ఆయనకు ఫ్రస్ట్రేషన్ పాపం. ఇప్పుడు ఆ కుటుంబంలో ఆల్రెడీ ఒక ఆయన మంత్రి ఉన్నాడనమాట, నిజమే కావచ్చు. ఆ జిల్లాలో ఇంకొక ఆయన ఇద్దరు మంత్రులు అన్నమాట, నిజమే కావచ్చు. ఆయన కాదని లేవు. కానీ అది ఒక బ్లాకే ఆయనకు కావడానికి. కానీ ఆయన చెప్పేది ఏంటంటే, నాకు సన్నిహితంగా ఉంటాడు కాబట్టి చెప్తున్నా, రాహుల్ గాంధీ ప్రామిస్ చేశాడు రేపు రేపు గవర్నమెంట్ రాబోతుంది, నేను మంత్రి కాబోతున్నా, నువ్వు కూడా నాతో రాని పట్టుకెళ్ళాడు ఆయన నన్ను. కాంగ్రెస్ లో చేరడానికి నాకు మోటివేషన్ ఎవరంటే రాజగోపాలే. ఆయన మరి తప్పేం చెప్తున్నాడని అనుకోను. పార్టీలో చేరడానికి ముందు చెప్పాడు, నాకు రాహుల్ గాంధీ ప్రామిస్ చేశాడు నేను మంత్రి అవుతాను. మరి కాలే. ఫ్రస్ట్రేషన్ ఉంటుందా ఉండదా? కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఆయన మాట్లాడుతున్నాడు. జానారెడ్డి గారిని ధృతరాష్ట్రంతో పోల్చడం అనేది అప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఎవరు చెప్పుకుంటారు జానారెడ్డి గారు అడ్డం పడ్డాడు లేదని అయిపోయేదని, కోపం వచ్చేదానికి దాన్ని మనం ఏం చెప్పలేం. కానీ అనవసరం. అంటే జానారెడ్డి గారు అన్నది కూడా ఒక పాయింటే సార్. అందులో మనం ఒక పాయింట్ మనం తీసుకుందాం సార్. మీరు విజ్ఞులు కాబట్టి మీకు తెలుసు. అంటే రంగారెడ్డి జిల్లాకి సంబంధించి ఒక్క సీటు గెలిచారు, ఏది అది కూడా మల్రెడ్డి రంగారెడ్డి గారు. సో అతనికి ఇస్తే ఇక్కడ పార్టీ బలపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ గట్టిగా ఫైట్ చేసి ఏదైతే మన భువనగిరిలో ఒక ఎంపీని గెలిపించుకున్నా, అదే రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్న ఎక్కడ కూడా ఒకళ్ళు కూడా గెలవలేకపోయారని మాట్లాడాడు ఆయన. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? అన్నాడు ఆయన. ఇప్పుడు మంత్రులు ఇన్ఛార్జ్ దగ్గర ఓడిపోయారండి, నేను ఎమ్మెల్యే గెలిపించుకున్నా, ఎంపీని గెలిపించుకున్నా. రాహుల్ గాంధీ ప్రామిస్ చేశాడు, సీఎం మా ఇంటికి వచ్చి ప్రామిస్ చేశాడు. నువ్వు చెప్పిన ప్రామిస్ ప్రకారం నేనైతే గెలిపించా కదా, నేను ఒక్క నిలబడి గెలిపించుకున్నా కదా, మరి నాకైతే నువ్వు రివార్డ్ ఇవ్వాలి కదా. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. ఎందుకు చేయట్లే? ఈయన ఎవరు ఆయన డమ్మడానికి అంటున్నాడు ఆయన. సో దాంట్లో కొంత జస్టిఫికేషన్ ఉంది కదా. కాన్సెప్ట్ వైజ్ మీరు అన్నట్టు ఒకే కుటుంబానికి 2 ఎట్లు ఇస్తావు, ఒకే జిల్లాకు 3 ఎట్లు ఇస్తావు అనేది వేరు. నేను కూడా ఒప్పుకుంటా, అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండాలి సాధ్యమైనంత వరకు, అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలి సాధ్యమైనంత వరకు చేయాలి. అట్ ద సేమ్ టైం మనం ఇంకా మళ్ళీ ఇంకో 2-3 ఎట్లు ఇస్తారన్నది ఉంటే వాదం. ఇప్పుడు బీసీ కాన్సెప్ట్ బాగా ఎమర్జీ అయింది కాబట్టి ఇవన్నీ ఆయనకు అడ్డంకులుగా మారి ఉండొచ్చు. కానీ మరి నువ్వు రాహుల్ గాంధీ ప్రామిస్ అంటే మామూలు ప్రామిస్, మరి ఆయన అభ్యాసం అన్నట్టుగా మరి దాన్ని ధిక్కరిస్తే కష్టం కదా. అది ఆయన అడిగేది అది. ఓకే రైట్. ఇంకొకటి లాస్ట్ ఫైనల్గా సార్, ఇప్పుడు 27వ తారీఖు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవాలు జరుపుకునే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇక్కడ 2 పాయింట్లు సార్. ఇప్పుడు రజతోత్సవాలు జరుపుకుంటే 25 సంవత్సరాలు కంప్లీట్ కావాలి. మరి ఇప్పుడు టీఆర్ఎస్ చూస్తేనేమో ఆల్రెడీ 22 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. ఎందుకంటే 23వ సంవత్సరం నుంచి మరి బీఆర్ఎస్లోకి వేరు కదా సార్ వాళ్ళు. టీఆర్ఎస్ కథమైంది అక్కడ. మరి ఇప్పుడు ఏం సార్, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి జరుపుకుంటారా, టీఆర్ఎస్ నుంచి జరుపుకుంటారా? వాళ్ళు 2001లో చేశారు. పార్టీ ప్రారంభించింది 2001లో. ఆ లెక్కన 25 years లెక్కేస్తుండొచ్చు. కానీ మీరంటే మధ్యలో టీఆర్ఎస్ ఎత్తేసి బీఆర్ఎస్ కింద మార్చారు. సో దానివల్ల ఆ పార్టీ లెక్క ఎట్లా వస్తుందని మీరు ఇవన్నీ లాజిక్గా వాళ్ళు సెలబ్రేట్ చేద్దాం అనుకుంటే మనం ఎట్లా ఆపుకోగలుగుతాం? 2001లో వాళ్ళు తెరాస ప్రారంభించిన దగ్గర నుంచి లెక్కేసుకుంటున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఏందా బీఆర్ఎస్ ఏందా, బీఆర్ఎస్ నష్టపోయారు వాళ్ళు. తెలంగాణ పదాన్ని తీసివేసిన తెలంగాణ పదాన్ని తీసివేసిన తర్వాత తీవ్రంగా నష్టపోయింది ఆ పార్టీ. ఆ సెంటిమెంట్ వాళ్ళకున్న లింక్ ఎగిరిపోయింది. సో అది తప్పది. ఇప్పటికైనా నా ఉద్దేశంలో అయితే వాళ్ళు మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి ఆ పదాన్ని. అవకాశం ఉందా? తెలంగాణ వచ్చేసింది కాబట్టి అది రిలవెంట్ కాకపోవచ్చు, కానీ వాళ్ళే జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి, ఏదైనా క్రూషియల్ రోల్ అందులో ప్లే చేయాలనుకోవటం, ఇవన్నీ కారణాలు ఏమిటాయి బీఆర్ఎస్ని మార్చుకోవడానికి. బట్ వీ డోంట్ నో. ఇప్పుడు రాజీవ్ సర్దార్తో గతంలో మీతో అన్న, ఈ దేశానికి అయ్యే మొత్తం ఖర్చు, అంటే అఫీషియల్ ఖర్చు కాదు, అన్అఫీషియల్గా ఎలక్షన్స్కి మొత్తం ఖర్చు కూడా ఫ్రంట్కి నన్ను కన్వీనర్ చేస్తే నేను పెట్టుకుంటాను ఆయన. అన్ని లక్షల కోట్ల దగ్గర ఉన్నాయి. సో ఆ కాన్ఫిడెన్స్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు డబ్బున్నవాడు ఏం మాట్లాడినా చెల్లుద్ది. అంతే కదా సార్. ఎందుకంటే మన రాష్ట్రం అప్పులమయంలో ఉందంటే ఈరోజు కారణం ఎవరనేది అందరూ చెప్తా ఉన్నారు, అందరూ చెప్తారు. కాబట్టి అది సరే, ఏ సెలబ్రేషన్ వాళ్ళు చేసుకుంటే ఉంది, ఏ ఇయర్ చేసుకుంటే ఉంది, కానీ వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం చేసుకుంటారు. అమెరికాలో బర్త్డే ఇవాళ ఉంటే ఆదివారం నాడే బర్త్డే చేసుకుంటాడు. ఏంటి అంటే ఆయనకు ఆ రోజు సెలవుట. అలాగా. ఓకే. సో మొత్తానికైతే మీ కార్యాచరణ ముందు ఇంకా గట్టిగా వెళ్ళబోతుందంటారు? సర్టన్లీ వీల్ ఫైట్. వీఆర్ ఫైటర్స్. ఎస్ రైట్ సార్. తప్పకుండా మిమ్మల్ని అనేక అంశాల మీద కలుసుకునే ప్రయత్నం చేస్తాం, అదే ఆర్ఎల్డీ పార్టీ నుంచి. సో గట్టిగా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో మచ్. మీకు ఏయో టీవీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.